కర్మ కొంపలో ఉంటే ప్యాంట్స్ ఉతుకునేవాడిని. అబ్బా కూతురు రోడ్డు మీద నిలబెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందు. ఏం చేస్తాం, మండు టెంట్లో ఇట్లా నిల్చోవాల్సిందే. వేసాను రా ఓ ఐడియా. ఐడియానా? అయ్యో టెన్షన్గా ఉంది ఏదోలా ఉంది. రైట్ ఎస్ ఇది ఆ అమ్మాయి, ఇక్కడ ఇది ఆ అబ్బాయి, నేను. అబ్బాయి ఎవరు? తమరు? నీకుందిరా పుట్టోడా, నీకుంది. ఇది రౌండ్ తాడా. ఇప్పుడు ఆ అమ్మాయి జింకి చిక్ అనే ముద్దుగా జాగింగ్ చేస్తూ వస్తుంది. ఈ అబ్బాయి డంగని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. తను రావడం ఇతను పోవడం, తను రావడం ఇతను పోవడం. టక్కరాగారు. పిల్లాన్ని చూసింది, పిల్లాడు పిల్లని చూశాడు, తను చూసింది, అతను చూశాడు, తను తిలకించింది, అతను తిలకించాడు. గన్ను టప్పుని తీస్తారు, కరెక్ట్. పట్టున అమ్మాయిని కాలుస్తారు. ఏంటి మీరు? మరేంటి సార్, ఓ అమ్మాయితో మాట్లాడడానికి ఎన్కౌంటర్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారు? కొంచెం ఓవర్ అయింది కదా. కొంచెం ఓవర్ అంటే కొంచెం, పైగా అబ్బాయి అంట. మీ నోటికి ఏదొస్తే అది అమ్మాయి దగ్గర పోయి వాగండి సార్. సార్ 1 సెకండ్. ఏదో లవ్ సింబల్ లా ఉంది. ప్రేమికుల రోజు, హీరో కునాల్ లా ఫీలింగ్, గులాబ్ జోబులెట్ తిరుగుతున్నారు. మీరు వెళ్ళండి. ఓకే ఇప్పుడే వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ నౌ. సార్ వెళ్ళండి సార్. ఈ వయసులో చేసిన పని ఇది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో చూడమ్మా. ఆ అమ్మాయితో మాట్లాడొచ్చి నీకు పెళ్లి కొడుకు చూస్తాం, వరుడు కావాలను అని పేపర్లో ఆడిస్తా. భారత్.com, marriage.com అన్నిట్లో ఆడిస్తా. చెప్పేసా? ఓకే డన్. ఈ కార్ తీసుకుపోనా? సార్ కావాలంటే మీరు షేర్ ఆటోలో కూడా వెళ్ళండి. ఇదిగో దీన్ని చెవిలో పెట్టుకోండి. ఇదెందుకు? మీరు మాట్లాడేది మీ ఫోన్లో వినేందుకు. పోండి సార్. సర్వేలెన్సా? సర్వేలెన్స్ లేదు, సంతోషం లెన్స్ లేదు. వెళ్ళండి సార్. నీ కుదరా పుట్టోడా. ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళండి. గుడ్ లక్. ఫోన్. ఏమండి, రోడ్డు ఖాళీగా ఉంది. ఆగున్న కార్ నుంచి హార్న్ కొడతారు ఎందుకండి? కారు నడిపిప్పుడే హార్న్ కొట్టాలని లేదండి. ఎవరైనా తిరిగి చూడటానికి కూడా హార్న్ కొట్టచ్చు, వైపర్ ఆన్ చేయొచ్చు, లైట్ కొట్టచ్చు. డ్రైవింగ్ స్కూల్ క్లాస్ ఇస్తున్నారు. అందరూ అలా పరిగెడుతున్నారేంటండి? జాగింగ్కి వెళ్తున్నారు. మీరు? నేను జాగింగ్కి వెళ్తున్నాను. రండి, వాళ్ళందరికన్నా ముందు డ్రాప్ చేస్తాను. జాగింగ్కి వెళ్తున్నానండి. పర్లేదు రండి. కమాన్ బేబీ. వెళ్ళవటం కష్టమే. పోయావా తల్లి? దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ రక్షించబడ్డారు, కానీ నా బిడ్డ మాత్రం నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. సారీ. డ్రగ్స్ దొరకలేదని అరవడం మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేశారు సార్. షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్. డ్రగ్స్ అలవాటైతే లేకుండా ఉండలేరు సార్. నిన్న మీరు సేవ్ చేశారే, వాళ్ళలో కొంతమంది ఈ హాస్పిటల్లో
చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు సార్. సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు సార్. అజయ్ మల్హోత్రా అనే సిటీ అంతా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సార్. వాడిని మీరు అరెస్ట్ చేయడం వల్ల డ్రగ్స్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది. డ్రగ్స్ దొరకనందువల్ల యంగ్స్టర్స్ అందరూ ఇలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ సూసైడ్ వరకు వెళ్తారు సార్. హెల్త్ సెక్రటరీ, డీన్, రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అందరిని ఎందుకు రమ్మన్నానంటే సిచ్యుయేషన్ తెలిసే ఉంటుంది. డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి మీ సహాయం ఎంతో అవసరం. ఎస్ సార్. నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఫైన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళలో చేంజ్ తీసుకురావచ్చు. గుడ్. వాళ్ళు మళ్ళీ డ్రగ్స్ వేసుకోకుండా మీరు చూసుకోండి. డ్రగ్స్ బయటికి రాకుండా నేను చూసుకుంటాను. రైట్? ఓకే సార్. టుడే 90% ఆఫ్ డ్రగ్స్ హ్యాస్ బీన్ స్టాప్డ్. యు నో వై? ఓన్లీ రీజన్ ఈజ్ అజయ్ మల్హోత్రా. ఉమెన్ ట్రాఫికింగ్ లో వీడిని 2 రోజుల ముందే అరెస్ట్ చేశాం. వీడే సిటీలో టాప్ డ్రగ్ డీలర్. వీడు లోపల ఉన్నందువల్లే డ్రగ్స్ బయటికి రాలేదు. ఫోక్స్, వీడిని గనక బయటకు వదిలితే 10-15 ఏళ్లలో ఒక పెద్ద తిమింగళంగా మారుతాడు. సో అన్ని డ్రగ్ కేసులు వీడి మీద ఫైల్ చేయండి. కేసు స్ట్రాంగ్ గా ఉండాలి. 30 ఏళ్ల వరకు వీడు ఈ లోకాన్ని చూడకూడదు. నమస్కారం. నేటి ముఖ్యమైన వార్తలు. చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో అజయ్ మల్హోత్రాకు ముంబై ఉన్నత న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించి నాసిక్ జైల్లో బంధించింది. అంతేకాకుండా అజయ్ మల్హోత్రాకి మత్తు పదార్థాల స్మగ్లింగ్ తోనూ సంబంధాలు ఉన్నాయని తెలియడంతో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మంత్ నా అకౌంట్ లోకి నా అమౌంట్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ సార్. ఆల్రెడీ ఎక్కడికి వెళ్తున్నావు సార్? అమ్మా. ఏంటి సార్? ఏమైంది సార్? ఎవరు సార్? ఎవరు? ఆ చెమటేంటి సార్? రాలేదుగా. ఏసీ రూమ్ సార్. అది వదిలే, చెప్పేది నువ్వు. ఆ 3వ చైర్లో ఒక అమ్మాయి కూర్చుందే, వెళ్ళి తనకేం కావాలో అడిగిరా. ఓకే సార్. ఎవరు? డ్రైవింగ్ స్కూలు? ఏంటి సార్, ఇక్కడికి రమ్మన్నారా ఏంటి? లేదు. కౌశిక్, ఎందుకు వచ్చి ఉంటుంది ఆ అమ్మాయి? నాకేం తెలుసు సార్. ఈతడమైనా నా అకౌంట్ లో క్యాష్ పడుతుందో పోతుందో తెలవట్లా. దీన్ని నమ్ముకునే కొంపకు రంగిద్దాం అనుకున్నాను. నాకు రంగు పడింది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట. ఎవరి మీద? ఎందుకు? ఎవరో తనని ఫాలో అవుతున్నారని డౌట్ గా ఉందట. నిన్న ఆవిడ కార్ పోయిందట, అతను ఎత్తుకెళ్ళాడేమోనని డౌట్. ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట. నువ్వు వెళ్ళి పిలిచకరాబో. ఎస్ సార్. ఉండండి సార్, రానివ్వండి, చూసుకుందాం. ఒక్క సెకండ్ సార్. సార్ ఉండండి సార్. తను వచ్చే గ్యాప్ లో స్టైల్గా ఈ గాజులు పెట్టుకోండి సార్. పెట్టుకోండి సార్. సార్ వచ్చేస్తాను సార్. అటు తిరిగి ఫైల్ చూడండి. రండి మేడం. సార్, మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నాడు అన్నారు కదా, మనిషి ఎలా ఉంటాడు? మనిషి చూడ్డానికి స్టైల్గానే ఉన్నాడు. చిన్నవాడని చెప్పలేం, పెద్దవాడని చెప్పలేం. ఆ, పెద్ద ఎరుపని చెప్పలేం, నలుపని చెప్పలేం. యాక్చువల్లీ దొంగకి మళ్ళీ లేడు. టిప్ టాప్గా చాలా స్మార్ట్గా ఉన్నాడు. దొంగలు కూడా స్మార్ట్గానే ఉంటున్నారులేండి. ఓల్డ్ అక్యూస్ లిస్ట్ ఫొటోస్ చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతా. జస్ట్ గివ్ మీ ద కంప్లైంట్. ఏమైంది? నన్ను ఫాలో చేసింది ఈయనే. 1 సెకండ్ మేడం, చూడు. మేనేజ్ అయ్యి. ఓ అదా సార్, సిటిజన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ర్యాండమ్గా కొందరిని ఫాలో చేసి ఒపీనియన్ అడుగుతుంటారు. సార్ యూనిఫామ్లో లేనందువల్ల మీరు అపార్థం చేసుకున్నారు. ఐఎమ్ సో సారీ సార్. ఏదో ఒక డౌట్లో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ప్లీజ్ థ్యాంక్ యూ. కూర్చొని సరదాగా మాట్లాడండి మేడం. ఐఎమ్ సో సారీ సార్. సిటీకి మీరే కొత్తగా వచ్చిన కమిషనర్ అని తెలీదు. ఆదిత్య అరుణాచలం అని న్యూస్ పేపర్లో, టీవీలో చూశాను, కానీ డైరెక్ట్గా చూడలేదు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. డోంట్ వరీ. నా పేరు లిల్లీ సార్. స్వీట్ నేమ్. ఇంటీరియర్ డిజైనర్. Good future. నా కార్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అక్కడే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. మీరేదో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలని చెప్పారట. మీకు ఇష్టమైతే ఏదైనా కాఫీ షాప్లో కూర్చునైనా మాట్లాడుకోవచ్చు మనం. సారీ అండి, నేను కాఫీ తాగను. ఇంట్లో తాగాను చిన్నప్పుడు మంగా కాఫీ అని, ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ కాఫీలో వచ్చాక మానేశాను. అయ్యయ్యో. Sorry.
సార్ కాఫీ షాప్ లో కలవాలందంటే మిమ్మల్ని ఒంటరిగా కలవాలని అర్థం. అదే వదిలేసి బిర్లా కాఫీ, రంగా కాఫీ అని కాఫీలో ముంచేస్తున్నారు. ఓకే 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 ఇవాళ మీట్ అవుదామే 6 o'clock. అవుదామే. ఓకే దెన్ కంప్లైంట్ లెటర్లో నా ఫోన్ నెంబర్ ఉంది, జస్ట్ టెక్స్ట్ మీ. డన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. చెయ్యరావళ్ళికి ఫోను చెప్పరా అపాయింట్మెంట్ ఫిక్స్ అని. అపాయింట్మెంటా? మీరేమన్నా పళ్ళ డాక్టర్ దగ్గర పోతున్నారా? డేటింగ్ సార్, ఢిల్లీతో